మనకైతే కనబడుతుంది. ఇక అదేవిధంగా తమన్నానే రైట్, అందరికీ తెలుసు సోపుల గురించి మనందరికీ తెలుసు. మరి భారతదేశ వ్యాప్తంగా మైసూర్ శాండిల్ సోపులకి ఒక ప్రత్యేకత ఉంది. వెజిటబుల్ ఆయిల్స్తో ఉండే ఈ మైసూర్ శాండిల్కి ఎంతో ప్రాధాన్యత ఉంది. అనేక పదుల సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క మైసూర్ శాండిల్ అనేది ప్రజల్లో పెనవేసుకుపోయిన పరిస్థితి మనకు తెలుసు. ఆ మైసూర్ శాండిల్ సోప్నికి బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పుడు తమన్నా భాటియా మరి ఆవిడే కరెక్టర్ అని వాళ్ళు భావించారు. దానికి సంబంధించి ఏం ప్రచురించారు? కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా ప్రస్థానం అధికారికంగా ప్రారంభమైంది. ఆమె 2 ఏళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ఇదే సందర్భంలో చారిత్రాత్మక మైసూర్ శాండిల్ సోప్ను సరికొత్త ఆధునిక రూపురేఖలతో తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నట్లు కర్ణాటక భారీ మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ప్రకటించారు. యువతను ఆకట్టుకోవడం ద్వారా కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్లో మరింత ప్రాచుర్యం కలిగించే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. సోషల్ మీడియాలో 30 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న తమన్నా నియామకం ద్వారా ముఖ్యంగా ఉత్తర భారత మార్కెట్లో కూడా మైసూర్ శాండిల్ సోపులకు బలమైన డిమాండ్ సృష్టించవచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కన్నడగా నటీమణులు లేరా, తమన్నాను ఎందుకు తెచ్చారని వచ్చిన విమర్శలపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. అనేక ఆప్షన్లు పరిశీలించాకే ఫైనల్గా తమన్ను సెలెక్ట్ చేశామని తమన్నాను ఉత్తరాదిలోని బ్రాండ్ పాపులర్ అవుతుందన్నారు. మనందరికీ తెలుసు మైసూర్ శాండిల్ దక్షిణాదిలో చాలా పాపులర్. అసలు దాని గురించి ఏమి దక్షిణాదిలో చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజల్లో అంత మమేకం అయిపోయింది మైసూర్ శాండిల్ సోపు. ఇక ఉత్తరాదిని కూడా తమ మార్కెట్ను విస్తరింపజేసుకుంటాకి తమన్నా భాటియాని ఎంచుకున్నట్టుగా మంత్రి అయితే తెలిపారు. కాబట్టి ఆ రకంగా తమన్నా 2 ఏళ్ల పాటు తన సేవల్ని అందించనుంది కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి, ఆ యాడ్కి సంబంధించి. ఇక